ఏమే మన పక్కింట్లో దొంగలు పడ్డారట, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరేలే. ఇంతకు నువ్వు పక్కింటికి ఎందుకు వెళ్ళావు? ఈ డౌట్లకి ఏం తక్కువ లేదు. నువ్వు వండే కూరలు నాకు నచ్చలేక పక్కింట్లో కూరలు ఆడుకొని వెళ్తున్నాను. సరే, మరి కూరనేమో పోసినారా? వాడు దొంగతనం చేసిందే కూరని. కూరని దొంగలించాడా? ఎందుకు? వాడికి కూడా నీలాంటి భార్య ఉన్నట్టు దొంగతనం చేయాల్సి వస్తుంది. ఏంది? అదే నేను అండిన కూర ఎక్సలెంట్ ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు మరి నిన్న పక్కింటికి ఎందుకు వెళ్ళావు కూరకి? దొరికేసా. ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. పోయి బట్టలు ఉతుకుపో. నేను బట్టలు ఉతుకున్నా. నేను మొగలు పట్టేసుకుని బట్టలు ఉతుకుమంటావా? ఏంది? సర్పెక్కడ ఉంది గోడ పైన. ఇలా కూర అంతా ఎలాగైనా నేను తినేయ. అయ్యో గమగమ వాసన వస్తుంది. అయ్యయ్యో ఇలా బాగానే తినచ్చు. అయ్యయ్యో మనం మస్తు ఇంకా చేరినట్టున్నాం. నా ఫేవరెట్ కర్రీ. అయ్యయ్యో ఇలా బాగానే తినచ్చు. అయ్యయ్యో, కుక్కర్ ఏదో పలిగిపోయినట్టుంది. అరే కాపాడండి, 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 కాపాడండి. అరే రే, మా ఇంట్లో ఏదో మొగలు ఉంది. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో అరే ఆ కూరలు ఎట్లా తింటున్నావురా? నా బాధ నీకు ఇన్నాళ్ళకి నీకు అర్థమైందిరా. అరే నాతో రారండి, నీకు 10 కూరలు తినిపిస్తా. పోలీసులకు ఫోన్ చేయండి. సరే 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 చేసిన. అరే బ్యాలెన్స్ అయిపోయింది. పోయి పక్కింటి వాళ్ళ ఫోన్తోనైనా చేసి రాపో. సరే సరే వెళ్తున్నా. కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళ అన్న కూడా బ్యాలెన్స్ లేవు. అరే నానంటే బ్యాలెన్స్ ఉన్నాయిరా, పోలీసులకు ఫోన్ చేయరా.